సర్వ ప్రాణుల పట్ల దయ ఉన్నవారిని దైవిక లక్షణాలు కలిగిన వారిగా చెబుతారు. పవిత్ర భావనలతో నిస్వార్థంతో జీవించేవారిని తాను వెన్నంటి ఉంటానంటాడు పరమాత్ముడు గీతలో. ఆధ్యాత్మిక సంపద కన్నా కాలంతో పాటు కరిగిపోయే భౌతిక సంపదల పట్ల అనురక్తిని పెంచుకుంటూ మోహంలో కూరుకుపోతున్నారు చాలామంది. తమ చుట్టూ ఎందరో అభాగ్యులు ఉన్నా సాయం చేసేందుకు వెనకాడుతున్నారు. దీనులకు ఉపకారం చేయటం వల్ల కలిగే ఫలితము పవిత్రత. పుణ్యతీర్థాలలో స్నానం చేసినా, తీవ్రమైన తపస్సు ఆచరించినా లభించవని స్కాందపురాణం చెబుతోంది. దీనులు, ఇతర ప్రాణుల పట్ల కరుణ ఉన్నవారికి ప్రపంచంలో దుర్లభమైనది ఉండదంటారు తులసీదాస్. ఎవరైతే మనసును నిశ్చల భావంతో పరమాత్మ మీద ఉంచి అన్ని ప్రాణుల హితం కోరతారో వారు నిర్వాణ బ్రహ్మాన్ని పొందుతారని చెబుతోంది భగవద్గీత. ఒక రాజు తీర్థయాత్రలకు వెళ్తూ కొందరు ప్రజలను వెంట తీసుకెళ్లాడు. దారిలో ఓ వృద్ధుడు చలికి వణుకుతూ కనిపించాడు. రాజుతో సహా అంతా చూస్తూ ముందుకెళ్ళిపోగా ఓ రైతు మాత్రం తనకున్న 2 దోవతుల్లో ఒకదాన్ని ఆ వృద్ధుడికి కప్పి వెళ్లాడు. ముందుకెళ్లేసరికి ఎండ తీవ్రత పెరిగింది. అయితే నడుస్తున్న వారిపై మాత్రం మేఘాలు నీడనిస్తూ అనుసరిస్తున్నాయి. వారంతా కొంతసేపు ఒకచోట విశ్రమించి తిరిగి బయల్దేరుతుండగా ఒక మహాత్ముడు ఎదురై అడిగాడు, రాజు ఎవరి గొప్పతనంతో మేఘాలు ఇలా మీకు నీడగొడుగు పడుతూ వస్తున్నాయో తెలుసా అని. రాజు తన పుణ్యప్రభావమేనని మనసులో అనుకున్నా పైకి చెప్పలేదు. మీరు ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళండి. ఎవరి వెంట మేఘం వెళ్తుందో వారి పుణ్యప్రభావమేనని తెలుస్తుందే అన్నాడు. మొదట రాజు. ఆయనను అనుసరిస్తూ ఒక్కొక్కరుగా మిగిలిన వారు బయటికి వెళ్లారు. కాని మేఘాలు కదల్లేదు. చివరికి రైతు వంతు వస్తుంది. అప్పుడు మేఘాలు అతన్ని అనుసరించాయి. అప్పుడు రాజుతో ఆ మహాత్ముడు, నీకున్న అపార సంపదలో కొంత దానం చేస్తూ తద్వారా పుణ్యమాశిస్తున్నావు. కాని ఆ రైతు తనకున్న 2 దోవతుల్లో ఒకదాన్ని ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చాడు. పరమాత్ముడు కోరుకునేది ఇలాంటి నిష్కామ భక్తినే అని వివరించాడు. జనకుడు, అశ్వపతి, దిలీపుడు వంటి కొంతమంది మహారాజులు ఎంతో సంపద ఉన్నా అదంతా భగవంతుడికి చెందిందని భావించడంతోనే వారి కీర్తి అజరామరమైంది. అహంకారం దానాన్ని కలుషితం చేస్తే ఆర్భాటం, గొప్పల కోసం చేసే దానం దైవత్వాన్ని కనుమరుగు చేస్తుందంటారు రామకృష్ణ పరమహంస. ఇతరుల కోసం జీవించేవారే సజీవులు, కేవలం తమ కోసమే జీవించేవారు జీవచ్చవాలు అంటారు స్వామి వివేకానంద. నాది అన్న భావనతో కాక సర్వము బ్రహ్మమయం అనుకోవడమే అసలైన దైవీ సంపద.